రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు మండుతూ ఉంటే రేపటి నుంచి వారం పాటు ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఇక ఇటు ఏపీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఏపీలోనూ రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు మండుతూ ఉంటే రేపటి నుంచి వారం పాటు ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఇక ఇటు ఏపీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఏపీలోనూ రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు మండుతూ ఉంటే రేపటి నుంచి వారం పాటు ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఇక ఇటు ఏపీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఏపీలోనూ రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.